ఉన్నతమైన నామం వందనములు. దేవా మీ ఉన్నతమైన కృపను పెడుతండి, మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని పెడుతండి వందనములు. ఇటు రీతిగా తండ్రి నీ పాద సన్నిధికి చేరి దేవా నేను స్తుతించి ఆరాధించుటకు మీరు మాకు దయచేసిన ఉన్నతమైనటువంటి కృపను బట్టి వందనములు. కేవలం విని వారు మాత్రమే ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా వాక్యానుసారంగా బ్రతుకుతండి సహాయం దయచేస్తారని కూడి వచ్చినటువంటి నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి వాళ్ళందరికీ మంచి ఆరోగ్యాన్ని దయచేస్తారని తండ్రి కోరుచు. ఈ యొక్క ప్రార్థన క్రీస్తునామని బట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి క్రీస్తు వారి పేరట వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి గారు రాసినటువంటి సువార్త, మత్తయి గారు రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము, మత్తయి గారు రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 10వ వచనంలో కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. మత్తయి గారు రాసినటువంటి సువార్త 6వ అధ్యాయంలో వేషధారంతో కూడిన ప్రార్థన అవసరం లేదు, వేషధారంతో కూడిన ధర్మం అనేది అవసరం లేదు అనేది మనం నేర్చుకున్నాం. ప్రార్థన ఎలా చేయాలి అనేది ఆయన చెబుతూ అందులో చాలా విషయాలని ఆయన ప్రస్తావించడం అనేది జరిగింది. అందులో భాగంగా కొన్ని మొన్న బుధవారం క్లాసులో కూడా నేను వివరించాను, కొంతమంది రాలేదు. బుధవారం తరగతిలో కూడా ప్రార్థన ఎలా చేయాలి అనే దాని గురించి కొన్ని విషయాలు మాట్లాడాను. అయితే ఈరోజు మనం అందులో భాగంగా 10వ వచనంలో ఉన్నటువంటి ఒక విషయాన్ని ఆలోచన చేద్దాం. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరును గాక అనేది ప్రభువు నేర్పినటువంటి ప్రార్థన. ఎవరికి? శిష్యులకి యేసుక్రీస్తు ప్రభు వారు నేర్పినటువంటి ప్రార్థన ఈ పరలోక ప్రార్థన. ఎందుకు పరలోకమందున మా తండ్రి అన్నాడు అంటే, తండ్రికి మనకి ఒక ఐక్యత కలిగి ఉండాలి అని. అప్పటి వరకు దేవుడిగా పూజించినటువంటి యెహోవాని ఆయన దేవుడు మాత్రమే కాదు, ఆయన ఎవరు అంటే మన తండ్రి అని చెప్పడానికి, ఆయనకి మనకు ఉన్నటువంటి బంధాన్ని గుర్తు చేయడానికి, అలాగే ఆయన ఉన్నటువంటి లోకానికి మనం కూడా చేరుకోవాలి. దాన్ని ఏమన్నారంటే మనం పరదేశులము, మన యాత్రికులం కాబట్టి ఈ భూమి మనకు శాశ్వతం కాదు, ఈ భూమిని విడిచిపెట్టి మనం ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి అని చెప్పడానికి ఆయన ప్రస్తావించినటువంటి వాక్యమే పరలోకమందున్న మా తండ్రి అనేది. అది ఆల్రెడీ నేను రికార్డ్ కూడా చేశాను, మీకు ఒకవేళ నేను యూట్యూబ్లో పెడతాను, అవకాశం ఉంటే ఒకసారి ఆ మెసేజ్ కూడా వినడానికి ప్రయత్నం చేయండి. ఆ పరలోక ప్రార్థన లేదంటే ప్రభువు నేర్పినటువంటి ప్రార్థనలో ఈరోజు కొన్ని విషయాలను మనం ఆలోచన చేయగలిగితే, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరును కాక అన్నాడు. అంటే దేవుని చిత్తం అనేది ఎక్కడ నెరవేరుతుంది? పరలోకంలో నెరవేరుతుంది. అంటే దేవుని చిత్తం అనేది భూలోకంలో నెరవేరట్లేదు కాబట్టి పరలోకంలో నెరవేరుతుంది. కాబట్టి ఇదిగో పరలోకంలో నెరవేరుతున్నటువంటి దేవుని చిత్తం ఏదైతే ఉందో ఆ దేవుని చిత్తము ఎక్కడ నెరవేరాలి? భూమి మీద కూడా నెరవేరాలి అని చెప్తున్నాడు ఆయన. అంటే నెరవేర్చేవారు అప్పటి వరకు ఎవరు కనిపించలేదు. అంటే కొంతమంది భక్తులున్నా నీతిమంతులున్నా దేవుని యొక్క చిత్తాన్ని పూర్తిగా నెరవేర్చిన వారు ఎవరూ లేరు. యేసుక్రీస్తు వారు బ్రతుకున్నప్పుడు చెప్పిన మాట ఇది. అంటే ఆయన నెరవేరుస్తున్నాడు. ఇది మత్తయి సువార్త 5, 6, 7 వచనాలు అధ్యాయాలు అనేది ఆయన ప్రారంభపు పరిచర్య లేదంటే ప్రారంభపు ప్రసంగం. దాన్నే మనం ఏమన్నాము అంటే కొండ మీద ప్రసంగం అని చెప్పాం. ఈ కొండ మీద ప్రసంగంలో ప్రార్థన ఎలా చేయాలో నేర్పుతూ కొన్ని విషయాలనైనా ఖండితంగా చెప్పాడు. అందులో భాగంగా పరలోకంలో ఆయన చిత్తం ఏమవుతుంది? నెరవేరుతుంది. అయితే ఎక్కడ నెరవేరట్లేదు అంటే భూమి మీద నెరవేరట్లేదు. ఇందుకీ పరలోకంలో ఆయన చిత్తాన్ని నెరవేర్చేది ఎవరు? పరలోకంలో ఆయన చిత్తం నెరవేరుతుందని రాయబడ్డది కదా. ఎందుకు ఆయన చిత్తాన్ని ఎవరు నెరవేరుస్తున్నారు? యెషయా గ్రంథము 6వ అధ్యాయము, యెషయా గ్రంథము 6వ అధ్యాయము, యెషయా గ్రంథము 6వ అధ్యాయము, 6వ అధ్యాయము ఈ మొదటి 2 వచనాలు చదువుతున్నప్పుడు 2వ వచనం చూద్దాం. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, ప్రతివాడును 2 రెక్కలతో తన ముఖమును 2 తన కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుచుండెను.
వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండెది. చూడండి, తండ్రి అయినటువంటి దేవుడి దగ్గర ఆయన అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద కూర్చుని ఉంటే ఆయన దగ్గర ఉన్నటువంటి కోటాను కోట్ల దేవదూతలు వారు చేసేటటువంటి స్తుతిగానం ఎలా ఉంది అంటే, ఆయన ఎవరంట? పరిశుద్ధుడు 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 అని ఒకే కంఠముతో, ఒకే భావనతో, ఒకే ఆలోచనతో వాళ్ళు ఏం చేస్తున్నారు? పలకడం అనేది లేదా స్తుతించడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ ఈ యొక్క వచనం యొక్క ఉద్దేశం ఏంటంటే, పరలోకంలో ఎవరి అధికారం ఉంది అంటే దేవుని అధికారం మాత్రమే ఉంది, అంతే కదండి. పరలోకంలో సర్వాధికారం ఎవరిది అంటే దేవుడిది మాత్రమే. గొప్పతనం ఎవరిది అంటే దేవుడిదే. మహిమ ఎవరిది అంటే దేవుడిదే. అక్కడ అధికారం ఎవరిది అంటే దేవుడిదే. ఎవరి మాట నెరవేరుతుందంటే దేవుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట మాత్రమే నెరవేరుతుంది. అంటే దేవదూతల యొక్క ఉద్దేశం లేదు, దేవదూతల యొక్క ఆలోచన లేదు, దేవదూతల యొక్క నిర్ణయం అనేది లేదు. ఎవరి నిర్ణయం? దేవుడి నిర్ణయమే, దేవుడి ఆలోచనే, దేవుడి అధికారమే. అంటే పరలోకంలో పూర్తిగా అధికారం ఎవరిది అంటే దేవునిదే. పరలోకంలో పూర్తిగా నిర్ణయం ఎవరిది అంటే దేవునిదే. పరలోకంలో పూర్తి ఆలోచన ఎవరిది? దేవునిదే. ఒకానొక సమయంలో సొంత ఆలోచన చేసినటువంటి ఆ వేకువ చుక్క అని రాయబడ్డది కదా, అపవాది మహాఘట సర్పం సొంత నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి తనకు వెయ్యాల్సినటువంటి శిక్ష దేవుడు ఏం చేశాడు? వేశాడు, అగ్నిగుండంలో పడేశాడు. కానీ ఆ వ్యక్తిని తీసేస్తే, లేదంటే ఆ దూతను తీసేస్తే మిగిలినటువంటి దూతలు అన్నీ కూడా ఎవరి అధికారంలో, ఎవరి నిర్ణయంలో ఉన్నాయి అంటే దేవాది దేవుని యొక్క అధికారంలో, నిర్ణయంలో, తన చిత్తంలో ఉన్నాయి. అంటే దేవుని చిత్తం అనేది నెరవేరింది, అక్కడ నెరవేరింది. ఏమండి అంటే పూర్తి యొక్క అధికారం ఎవరిది అంటే దేవుడిదే. ఏ నిర్ణయమైనా దేవుడిదే, ఏ అధికారమైనా దేవుడిదే. దేవుడి ఆలోచనే జరగాలి, దేవుడు ఏం చెబితే అదే జరగాలి. ఎక్కడ జరుగుతుంది అది? పరలోకంలో జరుగుతుంది. మరి ఎక్కడ జరగట్లేదు? భూమి మీద ఎందుకు జరగట్లేదు అంటే, భూమి మీద మన ఆలోచన, మన చిత్తం, ఏమంటే మన యొక్క నిర్ణయం, మనం ఏదనుకుంటే అదే. పైకి మాత్రం మన ఇంటికి ఒక పేరు రాస్తాం, ఏమని? ఈ గృహానికి అధిపతి ఎవరంట? క్రీస్తే అని రాస్తాం కదా. క్రీస్తే సర్వాధికారి అని రాస్తాం, ఈ గృహానికి అధిపతి క్రీస్తే అని రాస్తాం. ఏమండి ఇది దేవుని యొక్క నిలయం అని రాస్తాం, లేదా కృపా నిలయం అని రాస్తాం. పూర్తిగా దేవుడి యొక్క పేరు పెట్టాము, కానీ పూర్తిగా దేవుని యొక్క చిత్తం అనేది ఎక్కడ జరగట్లేదు? జరగట్లేదు. ఆయన ఏది అనుకున్నాడో ఆ చిత్తం జరగట్లేదు. ఆయన ఆలోచన మన కుటుంబంలో జరగట్లేదు. జరుగుతుందండి, పూర్తిగా దేవుడి చిత్తమే జరుగుతుందండి. నా కుటుంబంలో అన్నవారు ఎంతమంది ఉన్నారు? బహుశా ఎవరు ఉండకపోవచ్చు, నాకు తెలుసు. ఎందుకంటే పూర్తి నిర్ణయం అనేది మనదే. తర్వాత ఏంటి? మొన్న కూడా చెబుతూ వేషధారణతో కూడిన ప్రార్థన చేయకూడదు, ప్రార్థన అనేది ఎలా ఉండాలి? సహసిద్ధంగా ఉండాలని చెప్తే ఒక మాట చెప్పాను. ముందు దేవుడికి నిర్ణయాన్ని ఇవ్వండి, తర్వాత మీ నిర్ణయం. ప్రభు నేను ఇలా చేద్దాం అనుకుంటున్నానని దేవుడికి చెప్పండి, తర్వాత మీ యొక్క విచారణ. ముందుగా దేవుడికి చెప్పకుండా మనం అనేది ఆలోచన చేసిన తర్వాత ఎవరికి చెప్తాం? దేవుడికి చెప్తాం. అంటే ఈ భూమి మీద ఎవరి చిత్తము నెరవేరట్లేదు అంటే ఎవరి చిత్తం? దేవుని చిత్తం నెరవేరట్లేదు. చెయ్యాల్సింది ఎవరు అంటే మనమే, కానీ చెయ్యకుండా ఉన్నది ఎవరు అంటే మనమే. ఇంకా చిత్తము అంటే మనకు బాగా తెలిసిన పదం ఏంటంటే దేవుని పని చేయడం, అంతే కదా. యేసుక్రీస్తు వారు కూడా సమరయ స్త్రీ సందర్భంలో ఒక మాట చెప్తాడు, ప్రభా చాలా సమయం అయింది, నువ్వు ఆహారం తినవా అంటే ఆయన ఒక మాట చెప్పాడు, ఏమని? మీకు తెలియని ఆహారము నా దగ్గర ఉంది. అంటే తెలియని ఆహారం అంటే వాళ్ళు వేరే విధంగా ఆలోచించారు, కానీ అక్కడ ఆయన ఉద్దేశం ఏంటంటే నేను ఈ భూమి మీదకి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను. అందుకని ఆయన వెళ్ళిపోతూ కూడా ఒక మాట చెప్తాడు, ఆయన చిత్తాన్ని నేను సంపూర్ణముగా నెరవేర్చాను అన్నాడు. ఇందుకు ఏంటి చిత్తము అంటే మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం చూడండి. మత్తయి గారు రాసినటువంటి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం. అయితే యేసు వారి వద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. చూడండి,
ఎక్కడ అంటే పరలోకంలోని సర్వాధికారం దేవుడిదే, భూమి మీద కూడా సర్వాధికారం దేవుడిదే. ఇయ్యబడింది అంటే ఆయన తనకు తాను తెచ్చుకున్నాడు. ఎలా తెచ్చుకున్నాడు అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు కాబట్టి తెచ్చుకున్నాడు. అంతే కదండి. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద పుట్టిన తర్వాత మనలాగే ఒకవేళ బ్రతికి చనిపోయాడు అనుకోండి, ఆయనకి ఈ భూమి మీద సర్వాధికారం ఉండదు. మనలా కాకుండా పాపాన్ని అంటించుకోకుండా బ్రతికాడు కాబట్టి, సమాధి చేయబడ్డాడు కాబట్టి, అలా సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచాడు కాబట్టి ఆయనకి ఏమి ఇవ్వబడింది? సర్వాధికారం ఇవ్వబడింది. ఇప్పుడు ఆ సర్వాధికారము పొందుకున్నటువంటి ఆయన మీకు కూడా అధికారం ఇస్తాను, మీకు కూడా అధికారం ఇస్తాను. అయితే ఆ అధికారం ద్వారా మీరు ఏం చెయ్యాలి చెప్తున్నాడు ఆయన. చూడండి ఏం చేయాలంట. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను ఎలా చేయాలి? శిష్యులుగా చెయ్యండి. అంటే మనకి ఇచ్చాడా అధికారము అంటే ఇచ్చాడు. ఎలా అంటే మనమంట ప్రతి చోటకి వెళ్ళి ఏం చేయాలి? సమస్త జనులకు వాక్యాన్ని చెప్పాలి. సమస్త జనులకు వాక్యాన్ని చెప్పాలి. వాక్యాన్ని చెప్పి శిష్యులుగా మార్చాలి. ఇక్కడ 2 పనులు ఉన్నాయి. ఒకటి వెళ్ళి వాక్యం చెప్పాలి, రెండవది శిష్యులుగా మార్చాలి. అంటే విశ్వాసులుగా మనం మార్చాలి. మనం వెళ్ళి చెబుతున్నప్పుడు అండి కొంతమంది వినొచ్చు, కొంతమంది వినకపోవచ్చు, అనేక మంది రావచ్చు, రాకపోవచ్చు, 2 జరగవచ్చు. మందిరాల్లో ప్రార్థనా కూడికల్లో సభలలో సగం మంది వినేవారు ఉంటారు, సగం మంది సరదాగా వచ్చే వాళ్ళు ఉంటారు. అంతే కదా. కొంతమంది రాకుండా కూడా ఉంటారు. ఇక్కడ మనం బాధపడాల్సినటువంటి పని లేదు. నీ పని నువ్వు చేసావు అంతే. అంతే కదా. 5గురు వచ్చారనుకోండి చెప్పండి, 2 వచ్చారనుకోండి చెప్పండి. నీ పని నువ్వేం చేసావు? నెరవేర్చావు. రాలేదా పాదధూళి దులిపేసి వెళ్ళిపో అన్నాడు అంతే. సాక్ష్యం ఎవరు అంటే నువ్వు కాదు, నేను కాదు. ఎవరి సాక్ష్యం? పాదధూలే. ఎందుకంటే మన మీద దేవునికి అంత నమ్మకం లేదు. ఉందా? ఎందుకంటే మనం అంత గొప్ప వాళ్ళేం కాదు. అందరూ తమ సొంత కార్యాలే చూసుకొనిచున్నారు, కానీ యేసుక్రీస్తు వారి యొక్క కార్యాన్ని చూసేవారు ఎవరూ లేరు. ఎవరున్నారు అంటే ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు అన్నాడు. అంటే దేవుని కార్యాన్ని చేసేది ఎవరన్నా ఉన్నారు అంటే ప్రకృతే, మనిషి కాకుండా. అందుకే దేవుడు ప్రతిదీ కూడా ఎవరికి చెప్తున్నాడు అంటే దేవుడికే, ఈ ప్రకృతికే చెప్పాడు. అందుకే నీ పాదధూళి దులిపేసి వెళ్ళిపో అన్నాడు. ప్రభా నేను ఇంతకాలం నుంచి చేస్తున్నాను అయినా ఒక్కరు కూడా మారట్లేదు అంటే అప్పుడు వాళ్ళ యొక్క జీవితాన్ని దేవుడికి పూర్తిగా అప్పగించే. నువ్వు చెయ్యాల్సిన సువార్త ఏంటంటే శిష్యులుగా చెయ్యాలి. అదే వాళ్ళలో లేకపోతే ఇంకా ఎందుకు కష్టపడడం? అందుకే 2 వారాల క్రితం అనుకోండి ఒక మాట చెప్పాను, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకండి అన్నాడు. కుక్కలంటే అలాంటి స్వభావం కలిగిన వారు ఎవరైతే ఉన్నారో ఎంత వాక్యం చెప్పినా మారకుండా అదే స్థితిలో ఉన్నవారు ఉంటారు కదా, వాళ్ళకి మీరు ఎంత వాక్యం చెప్పినా వేస్ట్. వాళ్ళ దగ్గర సిద్ధపడి ఏమంటే రాత్రంతా కూర్చుని వాక్యాన్ని మీరు సిద్ధపడి వెళ్ళి చెప్పినా ఎలా ఉంటుంది? వేస్ట్. ఎందుకు? మార్పు లేనప్పుడు అండి ఎంత వాక్యం చెప్పినా వ్యర్థమే. వాళ్ళు మారడానికే కదా ఇంత కష్టపడి చెప్తున్నాం. అందుకే మీరు వెళ్ళండి, సమస్త జనులని ఎలా చేయాలంట? శిష్యులుగా చెయ్యండి. చేసిన తర్వాత వాళ్ళకి చేయాల్సిన పని ఏంటంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో వాళ్ళకి ఏం చేయాలి? బాప్తిస్మం ఇవ్వాలి. అంటే తండ్రిలో ఉన్న గుణాలు, క్రీస్తులో ఉన్న గుణాలు, పరిశుద్ధాత్మ దేవుళ్ళలో ఉన్న గుణాలు ఎవరిలోనికి రావాలి? ఎవరైతే బాప్తిస్మం పొందుతున్నారో వాళ్ళలోనికి రావాలి. అంతే కదా. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ దాదాపు ఏమండి 99% బాప్తిస్మం పొందిన వాళ్ళే ఉన్నారు ఇక్కడ. అంతే కదా. 99% బాప్తిస్మం పొందిన వాళ్ళే ఉన్నారు. ఈ 99% బాప్తిస్మం పొందిన వాళ్ళు క్రీస్తు గుణాలు ఎంతమందిలో ఉన్నాయి? ఎంతమందిలో ఉన్నాయి? ఈ గుణాలని ప్రతి వ్యక్తిలో కూడా ఏం చేయాలంటే ఆలోచింప చేసే విధంగా కాపరి ఏం చేయాలి? సమస్త జనులకి ఏం చేయాలంట? సువార్త ప్రకటించి వారిని శిష్యులుగా మార్చండి. ఇది కాపరి బాధ్యత మాత్రమే కాదు. ఎవరి బాధ్యత? విశ్వాసుల బాధ్యత కూడా. ఇది చెయ్యడం అనేది దేవుని చిత్తం చేయడం. ఇంకా చూడండి 18వ అధ్యాయము 10వ వచనంలో కూడా 18వ అధ్యాయము 10వ వచనంలో కూడా ఒక మాట రాశారు ఆయన. ఈ చిన్నవాణిలో ఒక్కడినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి.
ఏమన్నాడు? ఈ చిన్నవాణిలో, అక్కడ సందర్భం ఏంటంటే చిన్నపిల్లల గురించి మాట్లాడి అలాంటి స్వభావం కలిగిన వారిదే దేవుని రాజ్యం అని చెప్పాడు. ఇక్కడ ఒకసారి మరలా ఆలోచన చేయగలిగితే, ఒక్కరినైనను తృణీకరింపకుండా చూసుకొనుడి అన్నాడు. అంటే ఒక్కడ కూడా నశించిపోవడం అనేది ఎవరికి ఇష్టం లేదు, అంతే కదా. యూదా పత్రికలో కూడా అదే చెప్పాడు ఆయన. ఏమనంటే, మీ యొక్క జీవిత కాలంలో అగ్నిలో నుండి లాగినట్టు ఒక్కరినైనా మీరు ఏం చేయాలి? ఒక్కరిని. ఏ అగ్ని? నరకమనేటటువంటి అగ్నిలో నుండి మీ జీవిత కాలంలో ఒక్కరినైనా నువ్వేం చేయాలి? లాగడానికి ప్రయత్నం చేయి. అలా ప్రయత్నాలు చేస్తున్నాం కాబట్టి కూడికలు, ప్రార్థనా కూడికలు, సువార్త సభలు ఏమంటే ఎంత కష్టమైనా ఎందుకు పెడుతున్నాం? ఎంత కష్టమైనా ఎందుకు పెడుతున్నాం అంటే ఒక్కరినైనా జీవితకాలంలో ఏం చేయాలి? లాగాలి, అంతే కదా. ఇప్పుడు ఒక కూడిక ఏర్పాటు చేసుకున్నారనుకోండి, ఆ కూడికలో చెప్పినటువంటి లేదా ప్రార్థనలో చెప్పినటువంటి వాక్యం ఒక్కరి జీవితంలోకి వెళ్ళింది అంటే ఫలం అనేది ఖచ్చితంగా ఇద్దరికి వస్తుంది. చెప్పిన వ్యక్తికి ఫలం వస్తుంది, ఎందుకంటే నువ్వు చెప్పావు కాబట్టే ఆ వ్యక్తి మారాడు, అంతే కదండి. మీరు చెప్పారు కాబట్టి ఆ వ్యక్తి ఏమయ్యాడు? మారాడు, ఫలం వచ్చింది. నువ్వు ఏర్పాటు చేసావు కాబట్టే ఆ వ్యక్తి మారాడు, ఫలం ఎవరికి వచ్చింది? ఇద్దరికి వచ్చింది. ఒకసారి ఆలోచించండి. నా జీవితకాలంలో నేను ఎవరికి వాక్యం చెప్పలేదు, నేను ఎవరిని మార్చలేదు అనుకుంటే కాదు, మనం చెప్పాము. ఎలా చెప్పాము అంటే, నువ్వు ఏర్పాటు చేసిన ప్రార్థనా కూడిక ఒక వ్యక్తి హృదయంలో ఫలించింది అంటే చెప్పిన వ్యక్తికి ఆ ఫలం వెళ్ళింది. నువ్వు ఏర్పాటు చేసావంటే నీ ఉద్దేశం ఏంటి? నీ ఉద్దేశం ఏంటంటే నీ గొప్పతనం గురించి నువ్వు ఏర్పాటు చేయలేదు. నేను ఎంత చూపించుకోవాలని కాదు, ఒక వ్యక్తి మారాలనే నువ్వేం చేసావు? ఏర్పాటు చేసావు. అంటే ఫలం అనేది ఇక్కడ ఇద్దరికి వెళ్ళిందా అంటే చెప్పిన కాపరికి వెళ్ళింది. ఆ చెప్పిన కాపరి ఇక్కడికి రావడానికి ప్రధానం ఎవరు అంటే ఏర్పాటు చేసిన కుటుంబం, అంతే కదా. ఆ కుటుంబానికి కూడా ఏం వెళ్ళింది? ఇలా దేవుని చిత్తము నెరవేర్చుకుంటూ మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అందుకే మాట చెప్తే సరిపోదంట. పరలోకంలో నీ చిత్తం నెరవేరుతుంది కదా ప్రభా, భూమి మీద కూడా నెరవేరాలి గాక అని చెప్తే సరిపోదంట. నువ్వు చేతలలో ఏం చేయాలి? చేసి చూపించాలి. అందుకే మాట అంటే సరిపోదండి, చేతలు కావాలన్నాడు దేవుడు. యేసుక్రీస్తు వారు మాటల కంటే చేతలు ఎక్కువ చేశాడు. మీరు గమనించండి, సువార్త కార్యక్రమాలు ఏమండి ఆయన బాగుపరచడం, కుష్ఠరోగులను కానీ చనిపోయిన వారిని కానీ బాగుపరిచే ముందు చేశాడు. చెప్పడం తక్కువ, చేయడం ఎక్కువ. మనం ఎలా ఉంటాము అంటే చెప్పడం ఎక్కువ ఉంటాం, చేయడం చాలా తక్కువ. అబ్బో నేను అంత లేదండి, ఇంత లేదండి, నేను అలా చేస్తాను ఇలా చేస్తాను అంటారు. కానీ నిజానికి ఒక కార్యం చేయడానికి వచ్చేటప్పుడు మాత్రం అందరూ బతికించేస్తారు. మరి చేతల్లో ఏముంటుంది? చేతల్లో ఏముంటుందండి? అబ్బో ఎలా ఉంటుందంటే, అబ్బో నా భక్తి జీవితం అంత కాదండి ఇంత కాదండి అంటారు. ఒక రోజంతా ఒక రాత్రంతా ప్రార్థన పెడతాను. ఎంతమంది వస్తారంటే ఒక్కరు రారు. మీరు డైరెక్ట్గా చెప్తున్నాం, మీరు ఒక్కరు రారు. ప్రార్థన పెడతానంటే రాత్రి అంతా ప్రార్థన పెడతానంటే ఒక్కరు వస్తారా? అస్సలు రారు. మరి మాటలు ఎలా ఉంటాయి? మాటలు ఎలా ఉంటాయంటే అలాగే ఉంటాయి. చూసారా, దేవుని చిత్తము నెరవేరునుగా కానీ మనం చెప్తున్నాం, కానీ చెయ్యకుండా ఉన్నది ఎవరు? మనమే. దేవదూతలంట దేవుని చిత్తం నెరవేరునుగా కానీ చెప్పట్లేదు, చేస్తున్నాయి అంట. దేవదూతలు ఏం చేస్తున్నాయి? దేవుని చిత్తం. గాబ్రియేలు దేవుడు చెప్పగానే భూమి మీదకి వచ్చింది. మికాయేలు దేవుడు చెప్పగానే భూమి మీదకి వచ్చి చేశారా? వాళ్ళు అనుకున్న పని కరెక్ట్గా చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎక్కడికైతే రావాలో అక్కడికి వచ్చారు, ఏం చెయ్యాలో అది చేశారు. ఏమండి దేవుని చిత్తం ఏంటో చెప్పారు, చెప్పేసి మరలా వెళ్ళిపోయారు. కానీ మనం ఎలా ఉన్నాయంటే ఏమండి ఆస్తిని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఆత్మను సంపాదించడానికి మనకేం లేదు, ప్రయత్నం అనేది లేదు. అందుకే ఇదే మాట మళ్ళీ రిపీట్ చేశాడు ఆయన. ఎక్కడంటే మార్క్స్ వార్త 16:15 మార్క్స్ వార్త 16:15 అంటాడు. కాబట్టి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడతాడు. నువ్వు చెప్పడం నీ ధర్మం, మారడం మారకపోవడం ఆ వ్యక్తి, అంతే. చెప్పాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? నీ మీద ఉంది. మారతాడా వదిలేస్తాడా అనేది ఎవరి మీద ఉంది? అలాని ఆ వ్యక్తి వదిలేసేలాను కాదు, ఆ వ్యక్తి దేవుణ్ణి పట్టుకునేలా నువ్వేం చేయాలి? వాక్యాన్ని చెప్పాలి. ఇది మొదటిది, దేవుని చిత్తం. రెండవది ఏంటంటే మా అనుదినాహారము నేడు మాకు దయచేయండి, అంతే కదా. రెండవది ఏది?
మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం. మళ్ళీ మత్తయి సువార్తకు వచ్చానండి నేను 6వ అధ్యాయము 11వ వచనాన్ని చదివాను. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అన్నారు. ఇది కూడా చెయ్యాలా? మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయం అనేది కూడా చేయాలా? మనము తినేటటువంటి ఆహారం ఏమండి నెల రోజులకు సరిపడేది మన వంటగదిలో ఉంటుందా లేదా? మనం తినే ఆహారం బియ్యం ఉన్నాయనుకోండి, రైస్ ఉందనుకోండి, మనకి నెల రోజులు సరిపోయేటటువంటి ఆ రైస్ అంతా కూడా ఒక మూట ఉంటుంది. ఇంట్లో ఉందా? అందరి ఇంట్లోనే ఉంటుంది. మనం వండుకునేటటువంటి ప్రతి సామాగ్రి కూడా సుమారు 15 రోజులు, నెల రోజులు సరిపడే సరుకులు ఎక్కడ ఉంటాయి? మన వంటగదిలో ఉంటాయి. కూర తప్ప, అంతే కదండి. ఆ కూర తప్ప మనం ఫ్రెష్గా తెచ్చుకుంటాం. ఆ కూరలో వేసి ప్రతిదీ వంటగదిలో ఉంటుంది. ఏమండి ఆ కూరలో కావాల్సినటువంటి రైస్ ఎక్కడ ఉంటుంది? వంటగదిలో ఉంటుంది. ఎన్ని రోజులకి? సుమారు 15 లేదా 30 రోజులకు సరిపడేటటువంటిది ప్రతిదాన్ని మనం చక్కగా ముందుగానే ఏం చేస్తాం? సిద్ధం చేసుకుని ఎక్కడ తెచ్చుకున్నాం? మన వంటగదిలో పెట్టుకున్నాం. అలా పెట్టుకున్నటువంటి మనం నా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయని ప్రార్థన చేయాలా? చేయకూడదా? అసలు ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన ఉద్దేశం ఏంటంటే ఏమండి నువ్వు నెల రోజులు కాదు, 2 నెలలు కాదు, 1 సంవత్సరం సరిపోయేటటువంటి ఆహారం అంతా నువ్వు లోపల పెట్టుకున్నావు, బాగానే ఉంది. కానీ తినేటటువంటి ఆ భాగ్యం దేవుడిస్తేనే తింటావు. నువ్వు నెల రోజులు కాదు, సంవత్సరం అంతా కూడా నువ్వు అక్కడ పెట్టుకో. కానీ రేపటి దినా నువ్వు లేకపోతే ఆ బియ్యం ఏమైపోతాయి చెప్పండి. అంతే కదా. నెల రోజులు సరిపడే మొత్తం అన్నీ పెట్టుకున్నా సరే తినేటటువంటి భాగ్యం ఉండదు కొంతమందికి. ఎందుకంటే ప్రస్తుతానికి అందరికీ ఎలా ఉందంటే అందరికీ అనారోగ్య పరిస్థితుల్లో ఏది తినాలో అది తినకూడదు అంటారు డాక్టర్ గారు. ఏది తినకూడదో అంటే ఏది తినకూడదు అంటే ఏది మనకు నచ్చదో, అది దాని ఉద్దేశం. ఏది మనకు నచ్చదో అదే తినమంటాడు. కానీ దాన్ని కూడా ఇచ్చేది ఎవరు? దేన్నైనా, తినేదైనా తినకూడదైనా, అంటే మనకు నచ్చిందైనా, పూర్తిగా ఏదైనా కానివ్వండి, ఎవరిస్తున్నారు అంటే దేవుడే ఇస్తున్నాడు. ఉదయం లేవగానే చక్కగా టిఫిన్ చేస్తున్నామంటే అది దేవుడిచ్చిందే. మధ్యాహ్నం భోజనం చేస్తున్నామంటే ఏమండి మనకి ధనం ఉంటే కాదు, ధనం ఉంటే తినట్లేదు. చాలామంది ఏమనుకుంటారంటే నేను కష్టపడుతున్నాను, నా ధనం తెచ్చుకున్నాను, నా ధనాన్ని కాబట్టి నేను తింటున్నాను అనుకుంటారు. ధనం ఉంటే తినట్లేదు. దేవుడు ఒక మాట చెప్పాడు ప్రసంగి గ్రంథంలో 2వ అధ్యాయం 25 అనుకుంటా మాట చూడండి. ఆయన సెలవు లేక 2:25 అండి, ఒకసారి చూడండి. ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? చూడండి, ఆయన సెలవు లేక, ఎవరి సెలవు? దేవుని సెలవు లేక భోజనం చేసి సంతోషించడం. భోజనం చేయడం ఒకటైతే భోజనం చేసిన తర్వాత సంతోషించడం మరొకటి. భోజనం అందరూ చేస్తారు, కానీ భోజనం చేసిన తర్వాత చాలామందికి అరగదు. అంతే కదండి. భోజనం చేసిన తర్వాత ఏంటి అరగదు, ఏదో పంది దొల్లినట్టు దొల్లుతూనే ఉంటారు అలాగా. ఎందుకంటే చాలామందిని మీరు గమనించండి, కొంచెం ఈ ఏజ్ కాదు కానీ బాగా మన పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భలే అరుగుతుంది. చక్కగా ఎంత తిన్నా ఏది తిన్నా ఏమంటే చక్కగా అరిగి హ్యాపీగానే ఉంటారు. మనకంటే రోగాలు కానీ ఒక 20-30 సంవత్సరాల లేదంటే ఒక 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే వాళ్ళకి సరైన రోగాలు ఏమీ లేవు, మనం అనుకున్న రోగాలు ఏమీ లేవు. హ్యాపీగా తినేవారు, చక్కగా పనులు చేసుకునేవారు, మరలా ఏమయ్యేవారు? వారి పనుల్లో చక్కగా ఉండేవారు. దేవుడు ఏం చెప్తున్నాడు అంటే నీకు ఎంత ధనం ఉన్నా, ఎంత ఎంత ఏంటి వంటగదిలో నీకు కావలసినటువంటి ఎంత సామాగ్రి ఉన్నా నీవు తినడానికి ఎవరు సెలవు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. మజ్జిగన్నం తింటూ కూడా చనిపోయారని చాలామంది. మజ్జిగన్నం తింటూ ఒకసారి ఎక్కులు లాంటివి వచ్చి ఏమయ్యారు? చనిపోయిన వారు కూడా ఉన్నారు. వాళ్ళని చదివినప్పుడు చాలామందికి నవ్వు వస్తుంది. కానీ ఆ సమయంలో కూడా దేవుని సెలవు లేక ఏమైపోయారు? చనిపోయారు. అందుకే తిమోతి గారు అంటారు ఏమనంటే, పౌలు గారు తిమోతి గారికి రాస్తూ మొదటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనాన్ని చూడండి. మనం ఈ లోకములోనికి ఏమీ తీసుకురాలేదు, దీనిలోనిది ఏమీ తీసుకొని పోము. కాగా అన్న వస్త్రములు కలిగి, చూడండి 2 అంట, అన్న వస్త్రములు కలవారై ఉండి వాటితో
తృప్తి పొంది ఉందుము అన్నాడు. రెండే రెండు మనిషికి. మనిషి ఏమండి ఆలోచించేది ఇదే. మనిషి జీవితం పాడు చేసుకునేది కూడా ఈ రెండిట్లోనే. మనిషికి కావాల్సింది ఈ రెండే. ఇది కేవలం ఏంటంటే అవసరం మాత్రమే, అంతే కదండి. అన్నం కానీ వస్త్రాలు కానీ మనిషికి కేవలం ఏంటి, అవసరాలు మాత్రమే. ఇది ముఖ్యం కాదు. అందుకే మనం అదే 6వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు అన్నాడు. కానీ మనిషి జీవితం అంతా కూడా దేని మీద ఆధారపడిపోయాడంటే దీని మీదే ఆధారపడిపోయాడు. ఇక తినడానికి సంపాదించుకోవాలి, బట్టలు వేసుకోవడానికి సంపాదించుకోవాలి. ఇక దేవుణ్ణి వదిలేసినా పర్వాలేదు, దేవుడు ఏమైపోయినా పర్వాలేదు. కానీ నువ్వు ఎంత సంపాదించినా సరే నీకు ఆయన సెలవు లేకపోతే నువ్వేం చేయలేవు, తినలేవు. తినగలవా? తినలేమండి. చాలామందిని మీరు గమనించండి, 11 అయ్యిందంటే తినలేరు. నైట్ ఒకవేళ మీరు ఎవరన్నా ప్రార్థనకు వచ్చినప్పుడు అండి 11 గంటలకి ముగించారనుకోండి, 11 తర్వాత చాలామంది తినండి, నాకు ఏంటంటే ఏమవ్వదు, అరగదండి అంటారు. మనలోనే చాలామంది 12:30 అయినా తినేస్తాం ఒకసారి. కారణం ఏంటి? అరిగిపోద్దనే కాదు కానండి, ఏదో ఆరోగ్యంగా ఉన్నామని కాదు కానండి, దేవుని దయ వల్ల మాత్రమే జరుగుతుంది. ఏదన్నా కానివ్వండి, అంతే కదా. ఏదన్నా ఎవరి దయ? దేవుని దయ వల్లే. మరలా తినాలి, మరలా పొద్దున్న లేవాలి, మరలా ఒకవేళ ఏదన్నా కార్యక్రమం సువార్త కూడుకుంటే ఏం చేయాలి? మరలా వెళ్ళాలి. మరలా వెళ్ళడానికి శక్తిని ఇచ్చేది ఎవరు? దేవుడే. మరలా రేపటి దినానికి కార్యక్రమం ఉందనుకోండి, మరలా ఏంటి, మరలా లేచి ఏమవ్వాలి, మరలా వెళ్ళాలి. వెళ్ళడానికి శక్తిని ఇచ్చేది ఎవరు? దేవుడే. మన సోమవారం ఒక ప్రార్థన జరిగింది. మేము భోజనం చేయడానికి 12, ముగించేటప్పటికే 12 అయిపోయింది. అంటే చాలా టైం తీసుకున్నారు సేవకులు, చాలా చక్కటి విషయాలు చెప్పారు. మరలా భోజనం చేసి ఇంటికి వచ్చేటట్టు 1 గంట అయింది. మరలా పొద్దున్న లేచి మరలా వెళ్ళి మళ్ళీ సాయంత్రం మరలా ఇంకో ప్రార్థన రాంబాబు గారు వచ్చారన్నమాట. రాంబాబు గారు నేను వెళ్ళిన తర్వాత నా కష్టాలన్నా ఆయన చూశారు. ఏమండి చాలా ఇబ్బంది అయిపోయింది వాకింగ్ చెప్తున్నాను కానీ. అంటే మరలా శక్తిని ఇచ్చి మరలా నడిపించింది ఎవరు? మరలా బుధవారం రాజాన్ని ఇంటి దగ్గర చెప్పారు. అంటే ఇలా నడిపించేది ఎవరు అంటే మనం తిన్న ఆహారం కాదు, ఏమండి మన బలం కాదు, మన శక్తి కాదు. ఎవరంట? దేవుడే. ఈ విషయం అర్థం కాని ఒక ధనవంతుడు లోకసువార్తలో ఏమనుకున్నాడు చూడండి. లోకసువార్త మన బాగా తెలిసిన మాట 12 కదండి. 12వ అధ్యాయంలో ఎన్నో వచనమంటే 16 చూద్దాం. మరియు ఆయన వారితో ఉపమానం చెప్పిన, ఒక ధనవంతుడు భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఎలాగూ చేతును. మరలా ఇంటికాడికి వెళ్ళి మరలా చదవండి 3-4 సార్లు. పంట సమృద్ధిగా వచ్చింది చూశాడంట, చాలా సమృద్ధిగా వచ్చింది. మరి ఇదంతా కోసిన తర్వాత చాలదు కదా, మరి ఏం చేద్దాం? కోసాడా కోయలేదా? మరలా చదువుదాం. నా పంట సమృద్ధిగా పండెను. నా పంట సమృద్ధిగా పండెను అంటే ఇంకా ఎక్కడ ఉంది? ఇంకా చేలోనే ఉంది. కొయ్యలేదు, కొట్లలో కూర్చుకోలేదు, తేలేదు. చూడండి. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఎలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని. అంటే ఇది కోసిన తర్వాత ఏం చేయాలో సరిపోదు కాబట్టి ఏం చేద్దాం? ముందు కొట్లాన్ని ఇప్పేసి దాన్ని కొంచెం అవసరమైతే పెద్దగా చేసి అందులో ఉన్నది అందులోనే కొంచెం పక్కకు పెట్టి ఇప్పుడు పొలం దగ్గరికి వెళ్ళి పూర్తిగా ఏం చేయాలి? మొత్తం అంతా కోసి ఆ కోసిన దాన్ని తెచ్చి ఎక్కడ పెడదాం? కొట్లలో కూర్చిన తర్వాత నా ప్రాణంతో అనుకుంటున్నాను, ప్రాణమా, అనేక సంవత్సరములు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించు, తిను, తాగు, సంతోషించుమని చెప్పుకొందును అని అనుకుంటున్నాడు. ఇంకా పొలం దగ్గరే ఉన్నాడు. మొత్తం అంతా ముందు కొట్టేశాడు, బాగా పండింది, వెళ్ళాడు. రేపటి దినాన్ని కోసేద్దాం, మరి కోస్తే సరిపోదు కదా, ఏం చేద్దాం? అక్కడి వరకు బాగానే ఉంది. సరే పంట వచ్చింది కాబట్టి ఏం చేద్దాం? తర్వాత అనుకుంటున్నాడంట, తిందాం, తాగుదాం, సుఖిద్దాం అనుకున్నాడు. కానీ ఈ పంట పండించింది ఎవరు? నేనేదో విత్తనాలు వేసాను, నేనేదో కష్టపడ్డాను, కానీ వర్షం రాకుండా ఆపి, లేదంటే వర్షం వచ్చినా ఎంత మోతాదులో రావాలో అంత మోతాదులో ఇచ్చి, నేను వేసినటువంటి ఆ నీరు చక్కగా ఎక్కడికి చేరాలో అక్కడ చేరి మొత్తం ఏమంటే పంట సమృద్ధిగా పండడానికి కారణం ఎవరు అంటే దేవాది దేవుడు.
ఆ దేవాది దేవుడు నేను ఏం చేయాలి, స్తుతించాలి అనే విషయాన్ని మర్చిపోయాడంట. మర్చిపోయి ఇంకా కొయ్యలేదు, ఏం చేయలేదు, కానీ ముందుగానే ఏం చేశాడు, అన్నీ ఆలోచించాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఈరోజే నీ చివరి దినం అయితే ఏం చేస్తామని అడుగుతున్నాడు. అందుకే మనది ఏది కాదంట, అంతా దేవుడిదే. ఇంకా చూడండి, యోబు గ్రంథంలో కూడా ఒక మాట ఉంది. యోబు గ్రంథంలో 7వ అధ్యాయంలో యోబు గారు మాట్లాడుతూ మన దినాలు ఎలాంటి దినాలో చెప్పాడు చూడండి. యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం, భూమి మీద నరుల కాలము ఏంటంట, భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా అని అడిగాడు. వాని దినములు కూలివాని దినములు వంటివి అన్నాడు. అంతే కదా, మన యొక్క దినాలు ఎలా ఉన్నాయంటే యుద్ధకాలం అంట. మన కాలం ఎలా ఉంది, ఎక్కడో యుద్ధాలు జరుగుతున్నాయండి అనుకుంటున్నాం, కానీ మనం ప్రతి దినము చేసేది యుద్ధమే. అంతే కదా, ఎక్కడో యుద్ధాలు జరుగుతున్నాయంటే ఒక దేశము ఏమవుతుంది, కొట్టుకుంటున్నారు, గొడవ పెట్టుకుంటున్నారు, ఆస్తి కావాలనో ధనం కావాలనో వాళ్ళు ఏం చేస్తున్నారు, యుద్ధాలు చేస్తున్నారు. కానీ ఒక వ్యక్తి ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు చేసేది కూడా యుద్ధమే. దేని కొరకు యుద్ధం, కుటుంబం కొరకు యుద్ధం. అంతే కదా, ఉదయం లేచినప్పటి నుంచి పని, ఏమండి మధ్యాహ్నం 1 గంట పడుకుంటాం, మళ్ళీ లెగిస్తారు, మళ్ళీ సాయంత్రం పని, రాత్రి పడుకునే వరకు కూడా కుటుంబాల గురించి, ఏమండి పిల్లల గురించి, బిడ్డల గురించి, వీళ్ళందరి గురించి చాలామంది ఎండైనా సరే ఏమవుతున్నారు, కష్టపడుతున్నారు. అందుకే నరుని కాలం ఎలాంటిది, యుద్ధకాలం. కూర్చుని చేసినా కష్టమే, ఏమండి ఎండలో తిరిగి చేసేది కష్టమే. అంతే కదా, ఏ పని చేసినా ఆ పని ఎలాంటిది, కష్టమైన పనే. ఈజీ పనులు ఏమైనా ఉన్నాయా, ఈజీ పనులు ఏమీ ఉన్నాయా, ఏమీ లేవు. ఏదో ఇప్పుడు చెత్త ఓడ్చాలనుకోండి, చెత్త ఓడ్చాలనుకో మిషన్లు వచ్చాయి, ఆ మిషన్ కూడా నువ్వే నడిపించాలి, అది పనే. అంతే కదా, ఆ మిషన్ నువ్వేం చేయాలి, అందుకే తెలిపోద్దా, లేదు మళ్ళీ దాన్ని పట్టుకుంటే అలా ఇలా తిప్పితేనే అది ఏమవుతుంది, అది పని. ఏదన్నా నరుల యొక్క కాలం ఎలా ఉందంట, యుద్ధకాలం. ఆ యుద్ధకాలంలో కూడా నీకు ఆహారాన్ని పెట్టేది ఎవరు అంటే ఎవరు, దేవుడే. ప్రసంగి గ్రంథము 5:9, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము చదవండి. భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకొనును. అది కాదండి, 10 చూద్దాం, 10 క్షమించండి, 10 చూద్దాం. ద్రవ్యమును అపేక్షించేవాడు ద్రవ్యం చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని అపేక్షించేవాడు దాని చేత తృప్తి నొందడు, ఇదియో వ్యర్థమే. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించేవారును ఎక్కువగుదురు. కన్నులారా చూచుటయేగాక ఆస్తిపరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమీ లేదు. కనులారా చూసుకుంటాడంట, కానీ ఏం లేదు, ఏ ప్రయోజనం లేదు. ఉందా, ఏ ప్రయోజనం ఉండదు. పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేసిన వాళ్ళు చూడండి, కన్నులారా చూసుకుని అబ్బో ఇంత గొప్పగా కట్టేసాను, మంచి మంచి రంగులు వేసాను అనుకుంటారు, కానీ వాళ్ళకి ఏం లేదు. మరి అంత కట్టారు అంటే వాళ్ళు ఆలోచించేది వేరు, దేవుడు ఆలోచించేది వేరు. ఎంత గొప్పగా కట్టినా సరే వాళ్ళకంట సరైన నిద్ర ఉండదంట, రాత్రి కూడా లేచి నిద్ర లేక తిరుగుతూ ఉంటారు. కష్టజీవులు కొద్దిగా తినను, ఆలోచించాడు. కష్టజీవులు అంటే రోజంతా చక్కగా కష్టపడి దేవుడి మీద ఆధారపడినవాడు, కష్టపడి దేవుడి మీద ఆధారపడినవాడు కొద్దిగా తినను, ఎక్కువగా తిన్న. ఒకవేళ ఎక్కువగా తిన్నా వాడికి కొద్దిగా తిన్నా నిద్ర పట్టదు, ఒకవేళ ఎక్కువ తిన్నా ఏమవుతుంది, లోపల నుంచి ఆ తేనుపులు రాక పాపం ఏమవుతుందంటే పొట్టలా ఉబ్బిపోయి అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు. అదే కష్టజీవి చూడండి, కొంచెం తిన్నా ఈరోజు దేవుడు ఎంత ఇచ్చాడు, సరే తిన్నాం కదా హ్యాపీగా అని పడుకుంటాడండి. ఒకవేళ ఎక్కువ తిన్నా దేవుడు ఏం చేశాడు, సమృద్ధిగా ఇచ్చాడని హ్యాపీగా పడుకుంటాడండి. కష్టజీవులు కొద్దిగా తినను, ఎక్కువగా తిన్నను, సుఖ నిద్ర నందును. ఇది లేనోడండి ఎంత సంపాదించినా వేస్ట్ అండి. ఈ సుఖ నిద్ర లేనోడు, సుఖంగా పడుకోలేనోడండి ఎంత సంపాదించినా వేస్ట్ అంతే. ఎందుకు, దేవుడే చెప్పాడు, ఏమని చెప్పాడు, అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత ఏం పట్టదు, నిద్ర పట్టదు. మరి మీకు నిద్ర పడుతుందో లేదో నాకు తెలియదు, కానీ మీకు హ్యాపీగా నిద్ర పడుతుంది అంటే దేవుడి మీద మీరు ఆధారపడతారు. లేదండి రాత్రి అసలు నిద్ర ఉండట్లేదండి,
మేము దాని గురించి ఆలోచిస్తున్నాం, దీని గురించి ఆలోచిస్తున్నాం, మనుషుల గురించి ఆలోచిస్తున్నాం, ప్రకృతి మొత్తం అన్నిటి గురించి ఆలోచిస్తున్నాం, మాకు నిద్రే రావట్లేదు అంటే దేవుడి మీద ఆధారపడతలేదు, దేవుడు మీ వైపు కూడా ఏమవట్లేదు, చూడట్లేదు. కానీ హ్యాపీగా తింటున్నారు, హ్యాపీగా పడుకుంటున్నారు అంటే కొద్దిగా సంపాదించినా ఎక్కువ సంపాదించినా, కొద్దిగా తిన్నా ఎక్కువ తిన్నా, ఏమంటే హ్యాపీగా పడుకుంటున్నామంటే ఖచ్చితంగా దేవుడు మళ్ళీ ఏం చేస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. అక్కడ అప్పుడప్పుడు బయట బాతులు పెంచుకునే వాళ్ళు, గొర్రెలు పెంచుకునే వాళ్ళు చూడండి ఎక్కడ పడుకుంటారు, ఏమండి మన ఏసీలు సరిపోవాళ్ళకి తెలుసా అండి. మన ఏసీలకి మించి ఒక 4 ఏసీలు చుట్టూ పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే అంత గాలి అంత ఎవరిది, వాళ్ళదే. చక్కగా చోట వేసుకుంటారు, కరెంట్ ఉండదు, ఏముండదు. ఏమంటే ఆ ఫోన్ ఒకటి ఉంటుంది, ఇప్పుడు ఉంది కాబట్టి దాని ఛార్జింగ్ ఏదో పెట్టుకుని వాడుకుంటా చక్కగా ఒక చిన్న లైట్ పెట్టుకుని పడుకుంటారు. పొద్దున్న లెగిస్తారు, మళ్ళీ ఏం చేస్తారు. అందుకే చాలామంది దేవుడు చెప్పే విషయంలో కూడా ఏమంటే అలాంటి వారిని ఉపయోగించి చెప్పాడు దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో ఉపమానాలు చెప్తున్నప్పుడు కూడా గొప్ప గొప్ప ధనవంతుల గురించి చెప్పలేదు దేవుడు, అలాంటి పేదవారి గురించి చెప్పాడు. కారణం ఏంటంటే పేదవారు ఎప్పుడూ కూడా ఎవరి మీద ఆధారపడతారు, దేవుడి మీదే. అందుకే దావీదు గారు సామెత గ్రంథంలో అనుకుంటా వ్యక్తి చెప్తారు కదా, ఏమనంటే ప్రవ్వా నన్ను ధనవంతుడిగానే ఉంచొద్దు, ఆగురు పేదవాడిగానే ఉంచొద్దు, ఎలా ఉంచు, మధ్యలో ఉంచి చాలు. ఒకవేళ ధనం ఎక్కువైపోతే నాకు నిద్ర పట్టదు, ధనం తక్కువైపోతే నిన్ను ఇసుకిస్తాను, కాబట్టి ఎలా ఉంచాలి, మధ్యలో ఉంచు. కాబట్టి అనుదిన ఆహారము దేవుడు మనకు దయచేస్తున్నాడు, కాబట్టి అనుదినము దేవుడు మనం తినడానికి ఆహారం పెడుతున్నాడు, కాబట్టి దేవునికి ఎల్లప్పుడూ ఏం చెల్లించాలి, కృతజ్ఞత చెల్లించాలి. ఏమండి అనుదినము సమకూర్చుకున్నాం కదా అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే నువ్వు సమకూర్చుకున్నా నువ్వు తినడానికి ఆ అర్హత ఇచ్చింది ఎవరు అంటే దేవుడే. హాస్పిటల్లో ఉన్న వాళ్ళు చూడండి గొట్టం పెట్టి వేస్తూ ఉంటారు జ్యూసు, అంతే కదా. వాళ్ళ ముందుకెళ్ళి మీరు ముక్కలు ఎలా లాగారనుకోండి, కానీ చక్కగా తింటున్నామంటే ఎవరిచ్చారు, దేవుడి దయ. ఇది రెండవ విషయం. మూడవ చూద్దాం, మత్తయి సువార్త 6. మా రుణస్థులు మేము క్షమించున్న ప్రకారము మా రుణములను క్షమించు అన్నాడు. ఏమండి మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము. ఇక్కడ రుణములు అంటే చెప్పాలి, మన వాళ్ళు బాగా తెలుసు. రుణాలు అంటే దాని అర్థం ఏంటి, రుణములు అంటే ఒక పరిచయుడు యేసుక్రీస్తు వారిని విందు పిలిచాడంట. విందు పిలిచినప్పుడు కూర్చోబెట్టాడు, వెనకాల ఒక పాపాత్మురాలైన స్త్రీ నిలబడ్డది. లూకా సువార్త 7-8 కనిపిస్తుంది. ఆ పాపాత్మురాలైన స్త్రీ ఏం మాట్లాడలేదు, కానీ ఒక విషయాన్ని యేసుక్రీస్తు వారు చెప్పారు. ఏమనంటే ఒక వ్యక్తికి ఇంత అచ్చి ఉన్నాను అంటే డబ్బులు తీసుకున్నాడు, ఆ వ్యక్తి అయ్యా నేను క్షమించలేను అన్నాడు, సరే వదిలేశాడు. మరొక వ్యక్తి వచ్చాడంట, మరొక వ్యక్తి తక్కువే తీసుకున్నాడు, అయ్యా నేను కూడా ఇవ్వలేనయ్యా డబ్బులు అంటే, సరే వదిలేశాడు. అంటే ఒక 100 రూపాయలు బాకీ ఉన్నవాడిని క్షమించేశాడు, ఒక 1000 రూపాయలు బాకీ ఉన్నవాడిని క్షమించేశాడు. ఇప్పుడు ఎవరు ఎక్కువ ప్రేమిస్తారు, అంతే కదండి. 100 కంటే 1000 ఎక్కువ, కాబట్టి 1000 రూపాయలు క్షమించాడంటే 1000 రూపాయల వాడు ఏం చేస్తాడు, క్షమిస్తాడు. అంటే ఇక్కడ అచ్చి ఉండడం లేదంటే బాకీ ఉండడం అంటే పాపము అన్నాడు. మనం చేసే తప్పులు. నేను 1000 తప్పులు చేశాను ప్రభువా అంటే నేను క్షమించేశాను అన్నాడు. ప్రభువా నేను 1000 తప్పులు చేసినా నువ్వు నాకు క్షమిస్తావంటే అవును, నువ్వు 1000 కాదు 1,00,000 తప్పులు చేసినా నీకు మారు మనసు వస్తే, ప్రాయశ్చిత్తం పొందితే, పశ్చాత్తాపడితే నేనేం చేస్తాను, నేను క్షమిస్తాను. మరి 100 తప్పులు అన్నీ క్షమిస్తాను. నువ్వు ఎన్ని తప్పులు చేసావన్నది కాదు, నీ పశ్చాత్తాపం ఆ తప్పుల ముందు నిలబడలేదు. నువ్వు ఏడ్చినటువంటి నీ కన్నీరు ఎక్కడుంది, దేవుని స్థానంలో ఉంది. కాబట్టి ఆ తప్పులు దేవుడు ఏం చేశాడు, క్షమించంట తన వీపు వెనకాల వేసుకున్నాడని యెషయా గారు మాట్లాడారు. కాబట్టి తండ్రి అయినటువంటి దేవుడు కానీ యేసుక్రీస్తు వారు కానీ మన తప్పులని, రుణములు అంటే మన పాపాలను క్షమించినప్పుడు మరి మనం ఎందుకు ఇతరుల పాపాలను క్షమించలేకపోతున్నాం? లేచి నిలబడి చెప్పేస్తే కాదంట, మరి ఏం చేయాలి? మా రుణములను క్షమించి ఉన్న ప్రకారము, అంతే కదా, మీరును చదువుదాం, మరలా వద్దాం. మత్తయి సువార్త మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము. క్షమించామా? మా రుణములను మళ్ళీ ఒకసారి చదువుదాం. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం అంటే మా రుణస్థులు అంటే నా మీద ఎవడైతే కక్ష కట్టాడో, నా మీద ఎవడైతే శత్రుత్వం ఉందో, అసూయ పడుతున్నాడో, మొత్తానికి నా మీద ద్వేషం ఉన్నవాడిని నేను ఏం చేశాను,
నేను క్షమించాను. క్షమించామా? నేను క్షమించాను కాబట్టి ప్రభువా నువ్వు నన్ను క్షమించు అన్నావు. అంటే నేను క్షమించకపోతే నువ్వు నన్ను క్షమించు, అంతే కదా దాని ఉద్దేశం. మా రుణస్తులను మేము క్షమించాము కాబట్టి నువ్వు నన్ను క్షమించు. ఇందుకే విషయం ఏంటంటే మనం ఎవరినే క్షమించలేదు, కానీ ఆయన మాత్రం మనం క్షమించేశాడు. అర్థమైందండి? మనం ఎవరినే క్షమించలేదు. ప్రభా ఆ వ్యక్తి నా పట్ల ఎలా ఉన్నాడు, క్షమించే ప్రభా. నా పట్ల ఎలా ఉన్నాడు, క్షమించే ప్రభా అనే గుణం మనకు లేదు. కానీ ప్రభువు మాత్రం ఎలాంటి వాడంటే, ఒకసారి అపోస్తల కార్యం చూద్దాం. మనకు తెలిసిన మాట 2వ అధ్యాయం 36వ వచనంలో, అపోస్తల కార్యం 2వ అధ్యాయం 36వ వచనం చూడండి. అపోస్తల కార్యములు 2:36. మీరు సిలువ వేసి ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించును. ఇది ఇశ్రాయేలు వంశస్థులంతయు రూఢిగా తెలుసుకోవాలి. ఇంకా చదవండి. వారి ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును కడమ అపోస్తలుని అడగా, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసము పొందండి. అంటే నీవు క్షమాపణ రావాలి అంటే యేసుక్రీస్తు వారు మాత్రమే నిన్ను ఏం చేయగలరు, కడగలరు. అంటే నీవు నీతిమంతుడిగా మారాలి అంటే నిన్ను కడిగేది ఎవరు? మరి నువ్వు అక్కడ వేరొక రుణాలను క్షమించావంటే వాళ్ళు క్షమించలేదు, కానీ నీ పాపాలను మాత్రం ఎవరు క్షమించారు? దేవుడు క్షమించారు. ఇప్పుడు అలా క్షమించబడినటువంటి మనం ఇప్పుడు ఏం చేయాలి? నిజానికి రూల్ ఏంటంటే నువ్వు మరొక వ్యక్తిని క్షమిస్తే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? క్షమిస్తాడు. కానీ క్రీస్తు ప్రేమ ఎంత గొప్పది అంటే, నువ్వు మరొక వ్యక్తిని క్షమించినా క్షమించకపోయినా నేను నిన్నేం చేశాను? క్షమించి నీ పాపాలను కడిగాను. నీ పాపాలను నేను కడిగాను కాబట్టి, నిన్ను క్షమించాను కాబట్టి, దీన్ని బట్టి అయినా నువ్వేం చేయాలి? రూల్ ఏంటంటే నువ్వు క్షమిస్తే నేను క్షమిస్తా. కానీ ఇక్కడ ఏం మారిపోయింది? ధర్మశాస్త్రం కూడా అదే కదా చెప్పింది. ఏమనంటే గాయానికి గాయం, కంటికి కన్ను. పోయిన వారం అన్నయ్య కూడా చెప్పాడు ఇది, కంటికి కన్ను పంటికి పన్ను. కానీ రూల్ ఏమైందంటే మారిపోయింది. ఎలా మారింది? నేను కుడి చెంప మీద వాళ్ళని కొడితే నువ్వేం చేయాలి? ఎడమ చెంప. ఇక్కడ కూడా నువ్వు రుణస్తులు క్షమిస్తే నీ రుణాలు క్షమించబడతాయి. నువ్వు ఎదుటి వ్యక్తి పాపాలను క్షమిస్తే నీ పాపాలు క్షమించబడతాయి. కానీ నేను క్షమించేశాను కాబట్టి నువ్వేం చేయాలి? దీన్ని బట్టి ఏం చేయాలి? చదవండి ఒకసారి. ఒకసారి లోక సువార్త చూద్దాం, 17వ అధ్యాయము. లోక సువార్త 17వ అధ్యాయము 3వ వచనం. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి అన్నాడు. మీ విషయంలో మీరే జాగ్రత్తగా ఉండండి. మీరు ఆత్మీయ జీవితంలో బలపడాలి అంటే ఎవరో వచ్చి చెప్పరు, ఎవరో వచ్చి ఏదో చేయరు. నీ విషయమే నువ్వే జాగ్రత్తగా ఉండు. ఏ విషయంలో? నీ సహోదరుడు నీ తప్పిదము చేసిన యెడల అతన్ని గద్దించు. చూడండి, నీ సహోదరుడు ఒకవేళ తప్పిదము చేశాడా, అతను గద్దించు. ఒకవేళ అతను మారు మనసు పొంది నీ దగ్గరకు వచ్చాడా, అప్పుడు నువ్వు క్షమించాలి. ఎన్నిసార్లు? రోజుకి 7 సార్లు క్షమించాలంట. రోజుకి ఎన్నిసార్లు? 7 మారులు నీ ఎడల తప్పిదము చేసిన 7 మారులు నీ వైపు తిరిగి మారు మనసు పొందిన ఎడల అతన్ని క్షమించు. లేదు, మారు మనసు పొందలేదు, నీ ఎడలు తిరగలేదు, అయినా క్షమించండి. అదే దేవుడు చెప్పాడు. ఒక వ్యక్తికండి మనం వేసే భయంకరమైనటువంటి శిక్ష ఏంటి అంటే క్షమించడమే. అర్థమైందండి? వాడు ఎంత పాపాత్ముడైనా, నీ ఎడలు ఎంత ద్వేషం ఉన్నా, ఎలాంటి వాడైనా, ఎంత కక్ష కట్టినా, నువ్వు చేయాల్సినటువంటి ఒకే ఒక పని, నువ్వు క్షమిస్తే దానికి తగినటువంటి ఫలం దేవుడు డైరెక్ట్గా ఇస్తాడు. దేవుడు ఒక మాట చెప్పాడు కదా, నీవు పగ తీర్చుకోకు, ఫస్ట్ నువ్వేం చేయి? నిన్ను ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో ఖచ్చితంగా వారి నిమిత్తం మోకరించి ప్రార్థన చేస్తే నేనేం చేస్తానంటే నిప్పులే కురిపిస్తాను అన్నాడు. ఈ 43-44 డిగ్రీలకి చచ్చిపోతున్నాం మనం. దేవుడు నిప్పులు కురిపించాడంటే ఏమైపోతాం? అంతే కదండి. దేవుడు ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట చెప్తాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తే ఇలా ఉంటుంది, నేను నిన్ను శపిస్తే ఒక విధంగా ఉంటుంది. చెప్పాడు కదా, నీ పిండి పిసుకు తొట్టే ఏమవుతుంది? దీవించబడు. ఒకవేళ నేను నిన్ను దీవించలేదా, నీ జీవితం ఎలా అయిపోతుందో నీకే తెలుస్తుంది. అందుకే చాలామంది
భయంకరమైనటువంటి ఇబ్బందులు అంటే నేను చెప్పే రెండు చెప్తున్నా. ఏంటంటే ఒకటి, నేను శోధించడానికి దేవుడు కొన్ని ఇబ్బందులు పెడతాడు, దాన్ని పరిగణలోకి తీసుకోకండి. కొన్ని సందర్భాల్లో మనం ఎంతో భక్తిగా ఉన్నప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడు, నేను శోధిస్తాడు, నువ్వు ఎంత నిలబడతావని. ఒకానొక సమయంలో నేను నిలబెడతాడు. అలా కాకుండా కొంతమంది భయంకరమైనటువంటి తప్పులు చేస్తూ దేవుడు నన్ను శోధిస్తున్నాడు అనుకుంటారు. దేవుడు నిన్ను నిజమే, ఆ శోధన వేరు, అది పరిశోధన, ఇదేంటి శోధన. అర్థమైందండి? భయంకరమైనటువంటి తప్పులు అంటే మేమేం చేసామండి, మేము తాగట్లేదు, తిరగట్లేదు, మాకు వ్యభిచారం అలవాట్లేదు, నరహత్యలు అలవాట్లేదు. అంటే నరహత్య కంటే భయంకరమైన నరహత్య ఉంది. ఏంటది? అదే, నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి నీ సహోదరుని ద్వేషించిన యెడల నువ్వు దేవుణ్ణి ప్రేమించట్లేదు, సహోదరుని అదే నరహత్య అన్నాడు. మరి అలాంటి వారు మన మధ్యలో ఉన్నప్పుడు నువ్వు ఏం చేయాలంటే నువ్వు క్షమించు. ఎంత టైము? రోజుకి 7 సార్లు క్షమించాలంట. నెలకి సరే ఆలోచించండి, రోజుకే 7 సార్లు క్షమించాలంట. ఒకవేళ ఎవరైనా మన దగ్గరకు వచ్చి నేను లాగిపెట్టి కొట్టి క్షమాపణ అడిగారు అనుకోండి, తప్పు అయిపోయిందని, సరే వాకింగ్ గుర్తొచ్చి మనం ఏం చేస్తాం, క్షమిస్తాం. రెండోసారి వచ్చి కొట్టి మళ్ళీ అడిగాడు, ఏం చేస్తాం? మూడోసారి కూడా అడిగాడు, ఒకవేళ కొట్టలేదు, తిట్టాడు అనుకోండి, ఏం చేస్తాం? అంతే. మన ఓర్పు ఎక్కడ వరకు అంటే ఖచ్చితంగా ఉంటే 1, 2 ఉంటుంది, గట్టిగా ఉంటే 7 వరకు వెళ్ళదు. 7 వరకు వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే అయితే ఆడన్న పోతాడు, లేదంటే మనం అన్న పోతాం. అంటే అంత ఓర్పు ఎవరికి ఉంది అంటే యేసుక్రీస్తు వారికే ఉంది. అంతే కదండి? అది చెప్పడానికి యేసుక్రీస్తు వారు ఎవరు గొప్ప అయ్యా అంటే, ఎవరు గొప్ప అంటే క్షమించేవాడే గొప్ప, తగ్గిన వాడే గొప్ప అని అందరినీ కూర్చోబెట్టి ఏం చేశాడు? కాళ్ళు కడిగి తుమ్మాలు తీసి ఏం చేశాడు? కాళ్ళు తుడిచి, తెలుసు కదా ఎవరు గొప్ప అని అడిగారంట యేసుక్రీస్తు వారిని. మాలో ఎవరు గొప్ప అయ్యా అంటే ఎవరు గొప్ప చెప్తారు, అందరూ కూర్చోండి అని నీళ్లు తీసిన అందరి కాళ్ళు కడిగేశాడు. ఇప్పుడు కడిగినోడు గొప్ప అని కాదు, అలా అని మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి నేను కడిగేస్తే అది గొప్ప కాదు. మిమ్మల్ని లోపలనే ద్వేషిస్తూ మీ కాళ్ళు కడగడం వల్ల ఉపయోగం ఉందా? ఏమీ లేదు. దేవుడు ఒక మాట చెప్పాడండి, మీరు ఎప్పుడన్నా జ్ఞాపకం పెట్టుకోండి. ఏంటంటే సొలొమోను గారు అంటారు ఏమనంటే, పగవాడింటికి వెళ్ళి కొవ్విన ఎద్దు మాంసం తినడం కంటే ఎవరింటికి, నిన్ను ప్రేమగా చూసుకునేవాడి ఇంటికి వెళ్ళి ఆకుకూరలు తినచాలన్నాడు. నిన్ను లోపల ద్వేషించేవాడు నీకు చికెన్ బిర్యానీ పెట్టినా అది వేస్ట్, అంతే కదా? నిన్ను ప్రేమగా చూసుకునేవాడు ఏంటి ఆకుకూరలు తెచ్చి పెట్టినా అది చాలా మంచిదండి. అలాంటి వాళ్ళు కావాలి మనకి. మన చుట్టూ అలాంటి వాళ్ళు ఉంటారు. ఎవరుంటారు? ఎలాంటి వాళ్ళు ఉంటారంటే బిర్యానీ ప్యాకెట్లు పెడతారు, తిట్టుకుంటూ ఉంటారు. వీళ్ళ అవసరం లేదంట. అందుకే ఫస్ట్ నువ్వు క్షమించి చాలన్నాడు. అది ఫస్ట్ మనలో ఉండాలి. మనలో ఆ గుణం ఉంటే నువ్వు క్షమిస్తే, నువ్వు ఎన్నిసార్లు క్షమిస్తావు? ఎన్నిసార్లు అన్నా క్షమించు. నీ క్షమాపణ దేవుడు చూస్తాడు. వాళ్ళకి కలిగేటటువంటి ప్రతిఫలాన్ని దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఇస్తాడు. ఒక వ్యక్తికి మనం వేసే శిక్ష ఏంటంటే క్షమించడమే. తెలుసా అండి? మీరు ఎంత తిట్టుకుంటున్నా సరే అన్నట్టు వెళ్ళిపోయారనుకోండి, వాడు మనసులోని ఇంకా కుమిలిపోతూ ఉంటాడు. మీరు కూడా రెచ్చిపోయారనుకోండి, వాళ్ళు ఏమైపోతారు తెలుసా అండి? వాళ్ళదే నెగ్గింది అనుకుంటారు. మీరు సైలెంట్గా అలా వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళు ఇంకా కుమిలిపోతారు. మీరు ఇంకా సైలెంట్గా వెళ్ళిపోండి, వాళ్ళు ఇంకా కుమిలిపోతారు. ఇక అలా కుమిలిపోయి పోతారు వాళ్ళు. అందుకే మనం వేసే శిక్ష ఎలా ఉండాలంట? అందుకే 7 సార్లు. మళ్ళీ చదువుతాం. ఇంకో మాట కూడా ఉంది, 23:34 కూడా చూడండి. 23:34 ముగిస్తానండి చివరిగా. 23 లోకసువార్త 23:34. యేసు, తండ్రి వీరు ఏం చేయుచున్నారో, క్రీస్తు చెప్పిన శిలువలో పలికిన మొట్టమొదటి మాట ఏది? ఇదే, తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించు అన్నాడు. ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14. అందరితో సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. అంటే అది కష్టమా అంటే కష్టమే, అందుకే ప్రయత్నించండి అన్నాడు. అందరితో ఎలా ఉండాలంట? సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. అంటే పరిశుద్ధత ఎలా వస్తుంది అంటే సమాధానం ఉంటే వస్తుంది. సమాధానం లేనివాడికి ఏం రాదు? పరిశుద్ధత వస్తుందా? పరిశుద్ధత రాదు. ఇప్పుడు కొన్ని దేశాల్లో పందును కూడా దగ్గర పెట్టుకుంటారు. తెలుసా అండి? మీరు ఎప్పుడైనా చూసారా? కొన్ని దేశాల్లో పందును కూడా దగ్గర పెట్టుకుని పెంచుతూ ఉంటారు. తెల్లగా ఉంటాయి కదా అవి. ఒక జంతువే. పంది అయినా పిల్లులు కూడా పెంచుకునేవారు ఉన్నారు. ఏమండి? కుక్కలు పెంచుకునేవారు ఉంటారు,
సరే కుక్కల పిల్లలు పక్కన పెడితే పందులు కూడా పెంచుకుని ఇంట్లో కూడా పెంచుకునే వాళ్ళు ఉన్నారు. గమనించండి. ఎందుకు పెంచుకుంటారు? అవి ఎలా ఉంటాయి మీరు చూసారు ఎప్పుడన్నా? చాలా పరిశుభ్రంగా ఉంటాయి, బురదలో వెళ్ళవు. చిన్నప్పటి నుంచి వాటిని ఎక్కడ పెంచుతారంటే ఒక షెడ్ లాంటిది వేసి అక్కడే దానికి కావాల్సిన ఆహారం పెట్టి తొట్టులు వేసి, అంటే అది బయటికి వెళ్ళదు. బయటికి వెళ్తే ఏమైంది? బురదలోకి వెళ్ళిపోతాయి. మన దగ్గర ఉంటాయి కదా పందులు, చూడండి ఎలా తిరుగుతాయి, బురదలో ఉంటాయి. దాన్ని ముట్టుకోం మనం, చూస్తేనే అసహ్యం. మరి అవి కారణం ఏంటంటే అవి పరిశుభ్రంగా ఉన్నాయి కాబట్టి ఒక వ్యక్తి దాన్ని ప్రేమించడానికో, దాన్ని ఆహారం పెట్టడానికో, దాని దగ్గర పెట్టుకుని పెంచుకోవడానికో, దాని ద్వారా సంపద అనేది తను ఏం చేస్తున్నాడు? పెంచుకుంటున్నాడు, అంతే కదా. దాన్ని పెంచుకోవడానికి గల కారణం దాని ద్వారా సంపద రాకూడదు, పరిశుభ్రంగా ఉంటుంది కాబట్టి. అదే బురదలో దొరుకుతుంది అనుకోండి, రోజు తీసుకొచ్చి కడిగి ఒక 4 రోజులు కడిగితే చిరాకు వచ్చేస్తుంది, పోతే పోని వదిలేస్తాడు. అంటే ఫస్ట్ ఏముండాలి? దానికి పరిశుభ్రత ఉంటేనే ఒక వ్యక్తి ప్రేమిస్తాడు. దేవుని చూడాలి అంటే పరిశుద్ధత ఉండాలి. ఈ పరిశుద్ధత మనకు రావాలి అంటే సమాధానం ఉండాలంట. సమాధానం లేనప్పుడు ఏముండదు? పరిశుద్ధత ఉండదు. పరిశుద్ధత లేని వాడు ఎవరిని చూడలేడు? దేవుణ్ణి చూడలేడు. కాబట్టి అందరి ఎడలా ఒకటే కలిగి ఉండాలి. హేరోదియ భార్య తెలుసు కదా, హేరోదు చనిపోయిన తర్వాత హేరోదియ భార్య ఫిలిప్పుని పెళ్లి చేసుకుంటుంది. అంటే తన హేరోదు యొక్క తమ్ముడిని పెళ్లి చేసుకుంటుంది. అది కరెక్ట్ కాదు అని ఎవరు చెప్పారు? ఏమండి, ఫిలిప్పు భార్య. అప్పుడు ఎవరు వచ్చి చెప్పారు? బాప్తిస్మ ఇచ్చి యోహాను గారు వచ్చి ఇది కరెక్ట్ కాదని చెప్తాడు. నాకు ఎలా చెప్తావా నువ్వు అని, నేను ఎవరెందుకు? ఒక అధిపతిని, నువ్వెవడు? ఏదో అరణ్యంలో తిరిగేవాడివి, నాకు ఎలా చెప్తావా అని జైల్లో వేస్తారు. కానీ ఇంక కక్ష సరిపోలేదు, అంటే ఆ మెంటాలిటీ బయటికి పోలేదు, లోపల ఉంచేసుకుంది. అప్పుడు తన కూతురి యొక్క పుట్టినరోజు వేడుక వచ్చినప్పుడు తండ్రి అడిగాడంట, ఏమని? నీకేం కావాలమ్మా అని అడిగితే, బాప్తిస్మ ఇచ్చే యోహాను తల కొట్టి పళ్ళెంలో పెట్టి తీసుకురావాలి. చంపడం కాదు. చూడండి ఎంత విచిత్రమైందంటే, తల కొట్టి ఏం చేయాలి? పళ్ళెంలో పెట్టి తీసుకురావాలి. కొంతమంది ఇలాగే ఉంటారు ఏమండి, హింసల మాట. అంటే బాప్తిస్మ ఇచ్చే యోహాను గారిని ఏం చేయాలి? హింస పెట్టాలి. ఆ హింస మేము చూడాలి. ఆ హింసలో మేము ఏమి ఎత్తుక్కోవాలి? ఆనందాన్ని ఎత్తుక్కోవాలి. ఇలాంటి రుణస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్షమిస్తే దేవుడు నీ రుణాలు కూడా ఏమవుతాడు? క్షమిస్తాడు. చివరిది ఏమండి, ఒక చివరగా దుష్టత్వం అనేది ఒకటి ఉంది చూడండి. మమ్మల్ని శోధనలోనికి దేక దుష్టుడి నుంచి తప్పించుము. ఏమండి, దుష్టత్వం అంటే అర్థం ఏంటంటే, శోధన అంటే అర్థం ఏంటంటే దుష్టత్వం. శోధన అంటే మనకు వచ్చే శోధన కాదు, అంటే ఆర్థిక కష్టాలు, అనారోగ్య సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, ఇవి కాదు. ఈ శోధన కాదు. అని చెప్పింది ఏంటంటే, శోధన అంటే దుష్టుడి నుండి తప్పించాలి. ఈ మత్తయి సువార్త 4, లోక సువార్త 4లో యేసుక్రీస్తు వారిని శోధించడానికి ఎవరు వచ్చారు? అపవాది వచ్చాడు, తెలుసు కదా. ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తిను అన్నాడు. తర్వాత పైనుంచి దూకే దేవదూతలు వస్తారు అన్నారు. ఇంకా ఈ లోకాన్నంట చూపించి నువ్వు నా కాళ్ళకు మొక్కితే లోకానికి ఇస్తాను అన్నాడు. ఈ శోధన నుంచి తప్పించడానికి మనం ప్రతిదినము దేవుణ్ణి ఏం చేయాలి? వేడుకుంటూ ఉండాలి. ప్రభువా, నేను ఈ శోధనలో ఉన్నా, ఈ శోధనలో నుండి నన్ను కాపాడు. అంటే ఒకటి అవసరాల నిమిత్తం చేయాలి ప్రార్థన. రెండవది, ప్రభువా నేను ఇలా పడిపోతున్నా, ఈ ఆలోచనలోకి వెళ్ళిపోతున్నా. అప్పుడప్పుడు ఒక 4 కూర్చున్నారనుకోండి, మన బంధువులు కానీ, స్నేహితులు కానీ, లేదంటే బయట వారు ఎవరైతే ఇరుగు పొరుగు వాళ్ళు కూర్చున్నప్పుడు వాళ్ళు కొంచెం వల్గర్గా మాట్లాడుతూ ఉంటారు. అంటే డబుల్ మీనింగ్ డైలాగులు వేస్తారు. దేవుడు ఏమన్నాడంటే, సరసోక్తులు, పోకిరీ మాటలు అన్నాడు. వాళ్ళకి తెలియదు వాక్యం. అది తెలియక వాళ్ళు ఏం చేస్తారంటే పోకిరీ మాటలు, సరసోక్తులు మాట్లాడతారు. మనం కూడా కలిసిపోతాం వాళ్ళు. మనం కూడా ఏమవుతాం? అంతే కదా. ఒకవేళ ఎవరైనా తాగి బ్యాచ్ కూర్చుందనుకోండి, మన బంధువులు అయితే తాగి బ్యాచ్ కూర్చుందనుకోండి, చూడండి చాలామంది యవనస్తులు, పురుషులు కొంతమంది ఉంటారు కదా, ఆ తాగి వాళ్ళతో వీళ్ళు కూడా కూర్చుంటారు. తాగరు నిజానికి. తాగి వాళ్ళతో కూర్చుని వీళ్ళు ఏం చేస్తారు? ఆనందపడతా ఉంటారు. దాన్ని ఏమన్నాడంటే దేవుడు, సరసోక్తులు కానీ, పోకిరీ మాటలు కానీ ఇవి ఉండకూడదు. ఇలా చాలామంది మళ్ళీ ఏం చేస్తారంటే ఈ దుష్టత్వంలోకి లాగడానికి చూస్తారు. అప్పుడు నువ్వు దేవుణ్ణి అడగాలి, ప్రభువా నేను ఈ దుష్టత్వంలోకి వెళ్ళిపోతున్నాను, నేను పాపినైపోతానేమో, నా పాపాన్ని నువ్వు కడిగావు కదా, మరలా పాపినైపోతానేమో, ఇక నా పాపాన్ని నువ్వు కడగవేమో, నువ్వు క్షమించవేమో, నేను ఇలా అయిపోతానేమో, నన్ను కాపాడు అని నువ్వు అడిగితే ఆ దుష్టత్వం నుంచి దేవుడు ఏం చేస్తాడు? నిన్ను కాపాడుతాడు. నిన్ను ఎలా అయినా కాపాడడానికి ప్రయత్నం చేస్తాడు.
ఆ కాపాడే విధానాన్ని నువ్వు పట్టుకుంటేనే బయటకు వస్తావు. అలా కాకుండా అందులోనికి వెళ్ళిపోయావనుకో మరి దేవుడు కూడా నిన్ను లాగలేడు అంతే. అంతే కదండి. చాలా సందర్భాల్లో నిన్ను లాగడానికి దేవుడు కొన్ని అవకాశాలు ఇస్తాడు. ఆ రోజే ప్రార్థన కూడా ఉంటుంది, నిన్ను లాగడానికే ఉంటుంది. కానీ నువ్వేమవ్వవు, నువ్వు రావు. అప్పుడు ఏమవుతుంది? ఆ దుష్టుడితోనే ఉంటావు. నిన్ను లాగడానికే వాక్యాన్ని వినిపిస్తాడు, నువ్వు రావు. అప్పుడు ఏమవుతావు? ఆ దుష్టుడితోనే ఉంటావు. నువ్వు అడిగితే దేవుడికి సాయం చేస్తాడు. ఇక్కడ చాలా సందర్భాల్లో మనం ఎక్కువ పడిపోయేది ఇదే దుష్టత్వం, శోధన. మనం ఉద్యోగాలు చేస్తున్నారు, చాలామంది పనులు చేసుకుంటున్నారు, చాలామంది వ్యాపారాలు చేసుకుంటున్నారు. మీకు ఒక క్రైస్తవుడే కాదు, అన్యులు చాలామంది స్నేహితులు ఉంటారు. చాలామంది ఉన్నారు లేదా? ఉంటారు ఖచ్చితంగా. అంతే కదండి. మనం చేసే ప్రతి చోట క్రైస్తవుడే ఉండడు, నిజమైన క్రైస్తవుడు కూడా దొరకడు. మనం చేసే చోట చాలామంది ఉంటారు, అనేక ఆలోచనలు కలిగిన వారు, స్వభావాలు కలిగిన వారు, ఏమంటే కొన్ని సిద్ధాంతాలు కలిగిన వారు ఉంటారు. వాళ్ళ మాటల్లో మనం ఇరుక్కుపోయి నువ్వు కూడా ఆ డైలాగులు వేసావు అనుకో, అప్పుడు ఏమవుతావు? అందుకే నోరుని ఎంత కాపాడుకుంటే అంత త్వరగా పరలోకం వెళ్ళొచ్చు. తెలుసండి, మెయిన్ కీ ఎక్కడుంది? నోరే. ఆ నోరుని ఎప్పుడైతే కంట్రోల్ చేసుకుంటామో ఈజీగా వెళ్ళొచ్చండి పరలోకం. చాలామందికి ఈ సీక్రెట్ తెలియక ఆగిపోతారు. అందుకే దేవుడు చాలా సందర్భాల్లో ఒకటే మాట చెప్పాడు, నువ్వు మాట్లాడే ప్రతి మాట దేవుడికి లెక్క చెప్పాలి అన్నాడు. అంతే. ప్రభువా నేను ఏమి మాట్లాడినా అంటే నువ్వేం చెప్పక్కర్లేదు, నువ్వు మాట్లాడితే నువ్వు లెక్క చెప్పాలి. నేను మాట్లాడిన ప్రభు అంటే చాలామంది చాలా తెలివైన వాళ్ళు ఉంటారు మన వాళ్ళే క్రైస్తవులు. పైకి మాట్లాడరు కానీ లోపల చాలా మాట్లాడుకుంటారు. దేవుడు అప్పుడు కీర్తన గ్రంథం ఎంత 139వ కీర్తన అనుకుంటే ఒక మాట చెప్పాడు కదా, నీ మాట బయటికి రాకముందే తెలుసు కదా. దావీదు గారు మాట్లాడతారు కదా, నేను అగాధంలోకి వెళ్ళిపోయినా అక్కడ ఉన్న ప్రభువా, పాతాళానికి వెళ్ళిపోయినా అక్కడ ఉన్న ప్రభువా అని మాట్లాడుతూ నా మాట బయటికి రాకముందే నీకు తెలుసు. అంటే బయటికి మాట్లాడే మాట లెక్క రాసుకుంటాడు, లోపల నువ్వు మాట్లాడుకున్న మాట దేవుడు లెక్క రాసుకుంటాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. శోధన, దుష్టత్వం, ఈ దుష్టత్వంలో పడిపోకుండా మనం పరిశుద్ధతను ఏం చేయాలి? కాపాడుకోవాలి. కాబట్టి ఈరోజు 4 విషయాలు మాట్లాడాను. మొదటిది దేవుని చిత్తం, దేవుని పని చెయ్యండి. అలసిపోయినా పర్లేదు, దేవుని పని చేయండి. ఆ అలసిపోయిన దాంట్లో దేవుడు శక్తిని ఇస్తాడు. దేవుని పని చేసి అలసిపోయాను అన్నవారు ఎవరో లేరండి. ఉన్నారా? మీరు ఒకవేళ అలా అనుకుంటే, దేవుని పని చేసి నేను అలసిపోయాను అనుకుంటే మీరు దాన్ని ఏమండి ఆస్వాదించట్లేదు. అర్థమైందండి? ఆస్వాదించట్లేదు. బిర్యానీ తినేసానండి అలసిపోయాను అన్నారు అనుకోండి, తినడానికి ఎవరు ఆస్వాదించడం అంటే ఏంటి? చాలా బాగుంది అని హ్యాపీగా ఈరోజు ఒక ముద్ద ఎక్కువ తిందాంలే అన్నట్టుగా తినడం ఏంటి? అంతే కదా, తృప్తిగా తినడం, ఆస్వాదించడం. దేవుని పని కూడా అలాంటిదంటే ఈరోజు పావు గంట ఎక్కువ దేవుడి పని చేద్దాం. కష్టం కాదు దేవుని పని అంటే, చాలా ఆనందపడుతూ చేయాలి. రెండవది ఏంటంటే దేవుడు ప్రతిదినము మనకి తిండి పెడుతున్నాడు కాబట్టి దేవుని కృతజ్ఞత చెల్లించాలి. మూడవది ఏంటి? దేవుడు ఆల్రెడీ మన రుణాలు క్షమించేశాడు. ఎన్ని తప్పులు చేసినా అన్ని క్షమించేశాడు. కాబట్టి వ్యక్తుల యొక్క పాపాలను నువ్వేం చేయాలి? క్షమించడానికి సిద్ధపడు. ప్రేమ ఏం చేస్తుందంట? అనేకమైన దోషాలని కప్పుతుంది. మరి కప్పుతున్నారా? పైకి చెప్తున్నారా? ఒకసారి ఆలోచించండి. నాలుగవది ఏంటి? శోధనలోని పడిపోకుండా దేవుని ప్రతిదినం అడగండి. ప్రభువా నేను ఇక్కడ పని చేసుకుంటున్నా, ఇక్కడ వ్యాపారం చేస్తున్నా, ఇక్కడ వీళ్ళతో మాట్లాడుతున్నా, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. మరి దేవుడు చెప్పాడు కదా, లోకంలో నుండి మనం వేరే అవ్వలేము. లోకంలో ఉండే లోకానికి వేరే బ్రతకాలి. అంతే కదా, లోకంలో ఉండే లోకానికి వేరే బ్రతకాలి. ఆ వేరే బ్రతకడానికి నాకు ఏమి ఇవ్వాలి? ప్రభువా నాకు శక్తిని. ఏమండి, ఇలా మనం ప్రార్థన చేయగలిగితే మన ప్రార్థన ఖచ్చితంగా దేవుడు ఏమిస్తాడు? జవాబును దయచేస్తాడు. ప్రార్థన చేద్దాం. దయ కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామను వందనములు. దేవ మీ యొక్క ఉన్నతమైన కృపను బట్టి మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని పెడతండి వందనములు. ఇప్పటి వరకు విన్న వాక్యాన్ని విడిచిపెట్టే వరకు కాకుండా వాక్యానుసారంగా బ్రతుకుడుకు సహాయం దయచేస్తారని తండ్రి కోరుచు. ఈ యొక్క ప్రార్థన క్రీస్తునామను బట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. సహోదరులు రాజుగారు వచ్చి ప్రభు వాళ్ళ కార్యక్రమం నడిపిస్తారు.